వేతనం మెయిన్ పేస్ట్ వల్ల పెట్టినటువంటి 10,000 రూపాయల వేతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి ప్రమాద బీమా సౌకర్యం హెల్త్ కార్డును ప్రభుత్వ ఉద్యోగులుగా ఆగిపోయినటువంటి పెండింగ్ బిల్లులను మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత పరిష్కరించాలి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పైన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇలా రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి పిలుపు మధ్యాహ్న భోజన కార్మికులకు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పిందంటే 10,000 రూపాయలు నేను మధ్యాహ్న భోజన కార్మికులకు నేను ఎక్కిన తర్వాతనే అమలు చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి 9 నెలలు అవుతుంది. ఇలా ఇప్పటి వరకు సుతం మధ్యాహ్న భోజన కార్మికులు ఒక్క సమస్య సుతం పరిష్కారం కాలేదు. ఇక మాకు గత ప్రభుత్వంలో ఇచ్చే బిల్లులు సుతం ఇంకా పెండింగ్లో ఉన్నాయి. పాత బిల్లులు సుతం రాలేదు. ఇప్పటికీ 6 నెలల బిల్లులు మాకు రావాల్సినది, ఇంకా మాకు జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు వంట చేయాలంటే ఇలా అప్పులు తీసుకొచ్చి లక్షల కొద్ది అప్పులు చేసి పెట్టి ఇలా కిరాణా షాపు వాళ్ళు ఉద్ధరించే పరిస్థితి లేదు. ఒక్కొక్కరు అప్పులు చేసి కొన్ని మిడ్ డే మీల్స్ సంస్థలు ఎత్తేసినాయి. వంట చేయడానికి ఇలా ముందుకు వచ్చే పరిస్థితి లేదు గ్రామాలలో పిల్లలకు. అంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకుండా 4 సంవత్సరాల నుండి పిల్లలకు మెచ్చార్జీలు పెంచకుండా 4 సంవత్సరాల నుండి కోడిగుడ్డ రేట్లు పెంచకుండా ఇలా నిత్యావసర సరుకులు ఇలా ఆకాశాన్ని అంటున్నాయి. ఇలా పిల్లలకు వంట చేయాలంటే లక్షల కొద్ది అప్పులు తీసుకొచ్చి పెట్టలేము. మేము ఈ ప్రభుత్వమే పరిష్కారం చేయాలి. మాకు వచ్చే నెల 9-10 తారీఖులలో ప్రభుత్వం కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే 9-10 రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ కార్మికులందరం టోకెన్ సమ్మె 2 రోజులు 9-10 రోజులు టోకెన్ సమ్మె కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టోకెన్ సమ్మె చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా అయినా కానీ మా సమస్యలు ఈ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించకపోతే దసరా తెల్లారి 14వ తారీఖు నుండి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మిడ్ డే మీల్స్ బంద్ చేసి అది నెల రోజులు అవుతుందా 2 నెలలు అవుతుందా ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఈ సమ్మె కొనసాగిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తాం. నేను ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే ఇలాంటి ఇంకా అనేక సంఘటనలు ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడికైనా మేము సిద్ధమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుతం ధర్నా చేయడం జరిగింది. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ జిల్లా సెక్రటరీ. అజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల ఒక సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలనేది కూడా లెటర్లు పెట్టినప్పటికీ ఎలాంటి సమస్యలు పరిష్కరించక కార్మికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇవ్వాలి, కోడిగుడ్లను కూడా ప్రభుత్వం ఇవ్వాలి, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వమే ఇలా వాళ్ళకు వంట సామాను బోర్ల కాడికలు ఇవ్వాలని కూడా గత ప్రభుత్వంలో ఎన్నో లెటర్లు పెట్టినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు మెయిన్ పేస్ట్ వాళ్ళు 10,000 రూపాయల వేతనం వాళ్ళకు జీతాలు సాల్తలేవని పెట్టినటువంటి వేతనాల మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఇస్తా అనేది బాగానే ఉన్నది, కానీ ఇప్పుడు 7 నెలల నుంచి మీరు అధికారంలోకి వచ్చిన కాలం నుంచి పాత ప్రభుత్వం ఉన్న బిల్లులు కూడా ఇప్పటి వరకు పెండింగుల్లో ఉన్నాయి. కానీ వీళ్ళు నాణ్యతమైన ఫుడ్ పెడుతూ పిల్లలకు విద్యావంతులను తీర్చిదిద్దడానికి ఇలా తోడ్పాటు అయితే ఇలా ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళ శ్రమను దోస్తా ఉన్న ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా శ్రమ దోష్టానికి ఇలా పాల్పడుతూ ఉన్న ప్రభుత్వాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా వాళ్ళ ఒక సేవలను ప్రభుత్వానికి అందిస్తూ ఉంటే పిల్లలకు ఉన్నత స్థాయిలో ఇలా మీరు అవార్డులు పొందుతూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎండలో ఇలా అగ్గిలో తేలితే కళ్ళకు పొగకు కూడా కళ్ళు కనపడకపోతే 1000 రూపాయల క్వింటల్ కట్టెలు కొనుకొచ్చి పిల్లలకు అండి పెడతా ఉన్నారు. ఇలా టమాటా 200 కిలో అయినా కూడా పిల్లలకు ఆ టమాటాలు కొనుకొచ్చి అండి పెడతా ఉన్నారు. ఇలా ప్రధానంగా కందిపప్పు కానీ
కిలోకు 200, 150 రూపాయలు అయినా కూడా కొనుకొచ్చి పెడతా ఉన్నారు. 7-8 రూపాయలు, 10 రూపాయలు కోడిగుడ్డుకు అయినా కూడా 3 రూపాయలు, 4 రూపాయలు అదనంగా పెట్టి కూడా కోడిగుడ్లు కొనుకొచ్చి పెడతా ఉన్నారు. ఎక్కడ బాకీ చేయాలండి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు ఎవరి కొంపలు తీసుకొచ్చి పెట్టమని అంటారు. ఇలా ఎక్కడికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి అప్పులు చేసి మీరు ఎవరి కొంపలకి వెళ్ళి తీసి పెట్టమంటారు. ఇలా ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా ఇలా ఎలక్షన్ల మందం ఓట్ల కాడికి వచ్చే వరకు వీళ్ళ ఒక ఓట్లు పనికొస్తా ఉన్నాయి. ఆ ఓట్ల మీద గెలిచినప్పటికీ ఇలా వాళ్ళ కష్టం అనేది యాదికొస్తలేవు ప్రభుత్వాలకు. ఎందుకని మేము ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ప్రభుత్వాలు దొంగ హామీలతో బయలుకుంటూ ఇలా కార్మికుల సమస్యలు సానుకూలంగా పరిష్కరిస్తాం. ఇలా మీ ఇంట్లో పని మనిషికి ఎంత ఇస్తున్నారండి, వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఏమి ఇస్తా ఉన్నారు? ఇలా మాటలు చెప్పి దాటేసే ప్రభుత్వాలు తప్ప ఇలా కార్మికుల పక్షాన 3,000 వేతనం, ఇలా 2,500 వేతనం మీద అవి ఎప్పుడు పడతాయో తెలివై ఇలా వాళ్ళు అదివారు దాకా బాకీ తీసుకొచ్చి ఆ పిల్లలకు అండి పెట్టాలి. ఏమెవరిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వాలు? ఇలా కార్మికుల శ్రమ దోస్తూ కార్మికుల మీద అవార్డులు పొందుతూ ఉన్నాయి. కానీ కార్మికుల సమస్యలు సానుకూలంగా పరిష్కరించడానికి లోపం ఏం జరుగుతుంది? ఇలా ఒక్కడే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఇదే మాదిరిగా ఎవరిస్తే దానికి కార్మిక సంఘాలు తగిన గుణపాఠం చెప్పినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్ పేస్ట్ వల్ల పెట్టినటువంటి 10,000 వేతనం ప్రభుత్వమే నిత్యావసర సరుకులు ఇచ్చి వాళ్లకు గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, సమాన పనికి సమాన వేతనం ఇలా 26,000 వేతనం ప్రతి కార్మికులకు ఇవ్వాలని. ఇలా వాళ్ళ నిత్యావసర సరుకుల మీద వాళ్ళ కుటుంబాలు గడవాలంటే ఆ ఒక్క శ్రమకు తగ్గ ఫలితం 26,000 వేతనం ఇవ్వని చెప్పినప్పటికీ ఇలా కల్లిబెల్లి మాటలు చెప్తూ ప్రభుత్వాలు బయలుదేరి ఇలా ఓట్ల మందం ఆశలు చెప్పి ఓట్లు అయిపోయినాక దాటేసి సమ్మెలకు నడి రోడ్ల మీద నిలబెట్టినటువంటి పరిస్థితి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, వీళ్ళ సమస్యలు ఈ ఒక 10వ తారీఖు లోపు సానుకూలంగా పరిష్కరించి వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్ పరిష్కరించని వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనామని ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.